హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో వీడియో అప్లోడ్ చేసి దాదాపు 4-5 డేస్ అవుతుంది. మీలో కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాం. సో ఫ్యూ డేస్ బ్యాకే మా తాతయ్య చనిపోయారు అనమాట. కరెక్ట్గా April 1st రోజు చనిపోయారు. సో మేమేమనుకున్నాం అంటే April ఫుల్ ఏమైనా చేస్తున్నాడేమో అనుకున్నాం, కానీ కూల్గా వెళ్ళిపోయాడు అనమాట. ఈ రోజుల్లో బేసిక్ ఏంటంటే 65-70 సంవత్సరాలు బ్రతకడం అనేది గగనం అయిపోయింది. కానీ మా తాతయ్య ఏంటంటే 86 ఇయర్స్ బ్రతికాడు అనమాట. మాకు బాగా ఇష్టమైన తాతయ్య 86 ఇయర్స్ బ్రతికాడు. మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాడు అనమాట. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు. అండ్ ఎక్కువ ఫ్రూట్స్ తినేవాడు. అంటే ఏ పడితే ఈ చెడి బడి ఉంటాయి కదా, జంక్ ఫుడ్, అవి ఎక్కువ తినేవాడు కాదు, డైలీ ఫ్రూట్స్ తినేవాడు అనమాట. సో దానివల్ల మంచి హెల్తీగా ఉన్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కాదు, దాదాపు 7 years బ్యాక్, 7 years బ్యాక్ ఎగ్జాక్ట్గా December 31st నైట్ మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అంటే షుగర్ 6కి పడిపోయింది. 6కి వెళ్ళిందంటే మామూలుగా కోమలోకి వెళ్ళిపోవటం అట్లా జరిగింది. ఆ రోజు యాక్చువల్గా ఇంకా కష్టమేమో అనుకున్నాం. ఆల్మోస్ట్ ఇంకా కష్టం అంటే అంత బాగా అయిపోయింది అనమాట. కానీ మళ్ళీ కోలుకున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ 7 years లాగి 86 years బ్రతికాడంటే చాలా గొప్ప విషయం అనమాట. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. అండ్ మనిషి కూడా బాగా స్ట్రైట్ ఫార్వర్డ్, మనసులో ఏముందో బయటకు అది రాస్తాడు. ఎదుటోడు ఎట్ట ఫీల్ అయినా కానీ ఏం ఆలోచించడం అనమాట. అది మా తాతయ్య దగ్గర నేర్చుకోవాల్సిన ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనమాట. సో అది ఆయన స్వర్గంలో హ్యాపీగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే విషయం. అండ్ మనం ఇంకా ఈ రోజు నుంచి ఇంకన్నీ డైలీ కంటిన్యూస్గా వస్తాయి అని అనుకుంటున్నాం. మధ్యలో ఏం అంతరాయాలు కలగకుండా ఉంటే మోస్ట్లీ ఖచ్చితంగా వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మన స్కోర్ వచ్చేసి 8 points, 5 points. మనం 3 leadలో ఉన్నాం. అండ్ మీరు గమనిస్తే ఈ 5 daysలో 5 matches జరిగినాయి కదా, మన టీంలో 4 గెలిచినాయి. వాడు సపోర్ట్ చేసే టీం వాడు గెలిచింది. ఇన్ కేసు అది ఆడుంటే మనం 12, ఈడు 6. ఇట్లాంటి మాటలు దయచేసి మాట్లాడబాదు. ఇట్లా మాట్లాడే పని అయితే వెళ్ళిపోమంటే చెప్పి వెళ్ళిపోతాను. అది చెప్పొద్దు క్రాంతి. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయింది, నీకు ఆల్రెడీ తెలుసు. సో నేను ఏ టీం అయితే సెలెక్ట్ చేస్తానో ఆ టీం ఖచ్చితంగా గెలిచింది. నేను అక్కడ సెలెక్ట్ చేయలేదు కాబట్టి అది అట్లా తారుమారైంది, అంతేగాని నా మనసులో కూడా అనుకోలేదు. నేను అసలు మ్యాచ్ గురించి ఆలోచించలేదు. నేనున్న పొజిషన్ ఏంటి అట్లాంటి ఎమోషనల్ కొట్టాడు. అసలు మ్యాచ్ సింపతి స్టార్, అసలు స్టార్ అంతే, వేరే పని లేదు. ఏ మ్యాచ్ జరిగిందో అప్డేట్ కూడా తెలియదు నాకు. నాట్ అవేర్ ఆఫ్ దట్. నేను ఇందాక చూసేలేట్టు అని అంత నువ్వు ఏదో పెద్ద నీకు ఒక్కడికి తాత మీద ప్రేమ ఉన్నట్టు బిహేవ్ చేయొద్దు. వీఆర్ ఆల్సో లవింగ్ హిమ్. నేను చెప్తాను, ఇన్ జనరల్ చెప్తున్నాను గ్రాంతి. చూడలేదు, ఒకవేళ చూసింటే నేను మనసు పడి ఉంటే గ్రహాల మూమెంట్ బాగుంది కాబట్టి డే తిరిగి ఉండేదేమో. తిరగలేదు కదా. మామూలుగా నేనేం చెప్తున్నానంటే మనం సపోర్ట్ చేసే టీంలు గెలిచినాయి అని చెప్దామని నా ఉద్దేశం, అంతేగాని నేను పాయింట్స్ తీసుకోలేదుగా. యాక్చువల్ గా ఆ రోజు ఏది ముంబై ఇండియన్స్ రాజస్థాన్ సగం మేసం దీపిస్తారన్నాను. ఎట్ట కొట్టారు, దెబ్బ ఎట్టిచ్చారు. స్ట్రోక్ ఎట్టుంది? మామూలు జనరల్ జరిగింది. ఎలా ఉంది స్ట్రోక్? నార్మల్ జరిగింది. నార్మల్ మ్యాచ్. ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. నేను ఒకటి చెప్తాను. ముంబై ఇండియన్స్ కప్పు కొట్టిన సీజన్ వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయారు. ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. ఆ తర్వాత కప్పు గెలిచారు. అప్పుడు కెప్టెన్ ఎవరు? ఆ తర్వాత కప్పు గెలిచారు. కెప్టెన్ ఎవరు కాదు, ఏ టీం అని చెప్పి అడుగు నువ్వు. ముంబై ఇండియన్స్ దానికి. అరే అప్పుడున్న ముంబై ఇండియన్స్ టీం ఏంది? కరణ్ పొలార్డ్ ఉన్నాడు, మిచెల్ మెక్లెన్గన్ ఉన్నాడు, మళ్ళీ మా ఇతర పేరు మలింగా ఉన్నాడు. ఆ టీం పెద్ద టీం. అది 243 కొట్టారు. అదే టీం 243 స్కోర్ కొట్టింది. అది బ్యాటింగ్. అదే దాంట్లో మేము 277 రికార్డు సృష్టించాం SRH. అది గుర్తుపెట్టుకో నువ్వు. 440 వన్ సైడ్ చెప్పాక హాఫ్ నాలెడ్జ్. అది జరిగిపోయింది, జరిగిపోయింది. గుడ్ డేట్ లో మా KKR వాళ్ళు సరదాగా క్రాష్. నేను జరిగిపోయింది దాని గురించి మాట్లాడలేదురా. మనం ఎక్కడైతే స్టాప్ చేసామో ఆ మ్యాచ్ గురించి చెప్తున్నాను. రాజస్థాన్ రాయల్స్ ఫుల్ స్వింగ్ లో ఉంది, మామూలు స్వింగ్ కాదు. నేను రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు మ్యాచ్ వచ్చేసి RCB రాజస్థాన్. చెప్పనా? ఏముండదు ఏముంది చెప్పనా? స్ట్రాంగెస్ట్ టీమ్ వర్సెస్ వీకెస్ట్ టీమ్. సో నేను చెప్పేది ఏంటంటే ఇది 1 side మ్యాచ్. ఎవరు? ఇది 1 side. మరి RCB గెలిచింది అనుకుంటా. RCB సరదాగా గెలిచింది. సరదాగా గెలిచింది. ఎట్లా గెలిచింది? ఒక 2 పాయింట్లు చెప్పు నువ్వు. ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి
బౌలింగ్ మా వాళ్ళు చిన్నగా అభివృద్ధి చెందుతున్నారు. అర్థమవుతుందా లేదు? చిన్న అభివృద్ధి చెందే లోపల సీజన్ కూడా అయిపోయింది. అభివృద్ధి చెందుతున్నారు, కొత్త బౌలర్స్ తీసుకొని వస్తున్నారు. మ్యాక్స్వెల్ కూడా మొన్న మ్యాచ్ లో 2 వికెట్లు తీసాడు. మ్యాక్స్వెల్ ని బౌలర్ అని వీడికి కన్సిడర్ చేసేసి వాళ్ళు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో మీరు ఆలోచించాలి. మ్యాక్స్వెల్ ఈజ్ వెరీ గుడ్ ఆల్రౌండర్ ఐ నో, కానీ అతను ఒక ఫ్రంట్ లైన్ బౌలర్ లాగా నువ్వు పోర్ట్రే చేసే స్థాయికి వచ్చావు అంటే ఎంత దిగజారిపోయావు నువ్వు, ఎంత దిగజారిపోయావు. ఆర్సీబీ టీం ని ఎంత దిగజార్చావు నువ్వు. దిగజార్చలేదు రండి. అతను కూడా బౌలింగ్ లో ఫామ్ లోకి వచ్చాడు, మొన్న దాకా ఫామ్ లోకి రాలేదు, ఇప్పుడు ఫామ్ లోకి వచ్చాడు. సో వికెట్లు అందుతున్నాయి, సిరాజ్ మియా కూడా వికెట్లు అందుతున్నాయి, అందరూ వికెట్లు తీస్తారు. సిరాజ్ మియా కుక్కను కొట్టినట్టు కొడుతున్న హైదరాబాద్ వ్యక్తి కాబట్టి సపోర్ట్ చేయాలి, కానీ చెప్పు. సిరాజ్ మియా లాస్ట్ సీజన్ బాగా వేసాడు, ఒప్పుకుంటా నేను, సూపర్ గా వేసాడు. ఈ సీజన్ వస్తుంది, ఈ మ్యాచ్ ఆర్ఆర్ వాళ్ళు ఫామ్ లోకి తెప్పిస్తారు అందరినీ. ఆర్ఆర్ వాళ్ళు ఫామ్ లోకి తెప్పించడానికి. ఏందిరా నువ్వు మాట్లాడేది? నువ్వు ఒక మ్యాచ్ ఓడిపోలేదురా, అన్ని 1 సైడ్ మ్యాచ్ లా కొట్టుకుంటూ వచ్చావురా. మేము ఫామ్ ఓడిపోతారా? ఆర్సీబీ వాళ్ళు ఓడగొడతారు మిమ్మల్ని. అట్లా గర్వపడే వాళ్ళని ఓడగొట్టడంలో ఆర్సీబీ వాళ్ళు ముందుంటారు, నీకు తెలుసో తెలీదు. అట్లా గర్వించే వాళ్ళ గర్వాన్ని అనర్చడం కోసం వస్తారు వాళ్ళు. అది ఇప్పుడు అర్థమైంది నాకు విషయం. వీళ్ళు కప్పులు కొట్టడానికి రారు. ఏ టీం అయితే గర్వంతో ఉండిద్దో ఆ గర్వాన్ని అనర్చడానికి వచ్చి 2-3 మ్యాచ్లు గెలిచి వెళ్ళిపోతారని నువ్వు చదువుతున్నావు. జనాలకి అర్థమైపోయింది నీ ఆఫ్ నాలెడ్జ్ ఎంత ఉందో. ఈడేం చెప్పాడు, మేము గర్వాన్ని అనర్చడానికి గెలుస్తారా మేము, మా టీం మీద మీ గర్వాన్ని అణిచేస్తాం మేము. అర్థమవుతుందా? వేరే వాళ్ళ మీద గెలుచుకుంటా తూతు మంత్రం గెలుచుకుంటూ వస్తారు చూసారు మీరు, అట్లాంటి వాళ్ళని అంచడానికి ఆర్సీబీ. తూతు మంత్రమా? ఆర్సీబీ కంటే బాబు లాంటి టీంని ఓడగొట్టాం, అర్థమైందా? ఏదైనా చాలా సమస్య చూపిస్తాను. ఆర్సీబీ ఓడిపోతే దమ్ముందా నీకు? నేను ఛాలెంజ్ చేయి, నువ్వు మొగడు వ్యక్తి ఛాలెంజ్ చేయి. నేను గర్వం కదా, అది ఎట్లా ఉంటుంది తెలుసు? ఊరికే మాటకు చేస్తే మాట ముందు వెనక జెండర్ డిస్క్రిమినేషన్ లాగా, అది కాన్ఫిడెన్స్. జెండర్ డిస్క్రిమినేషన్ లాగా అనిపిస్తుంది నాకు అట్లా అనిపిస్తుంది. నేను మగవాడు మేసం చూపించి ఆడవాళ్ళు అయితే అది జెండర్ డిస్క్రిమినేషన్. 100x మాక్సిమం అల్ట్రా ప్రో మ్యాక్స్ అది, అర్థమైందా? సింపతి. నేను అమ్మాయిల్ని అబ్బాయిలు ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? జెండర్ బయాస్ ఎందుకు తీసుకొస్తున్నావు? నువ్వు చేస్తున్నావు ఊరికి మగవాడు అయితే మేసం చూపించుకో. ఎందుకు ఆ మాటలు? మగవాడు అని ఒప్పుకో, మేసం సరి సమానం. ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్. నువ్వు ఈక్వల్. ఇక్కడ మేసం తీసేస్తే తక్కువ అయిపోయినట్టు పోర్ట్రే జరుగుతుంది ఇక్కడ, అందుకని చెప్పేసి నేను దీనని చెప్పాను అంటున్నాను. సరే గడ్డం తీస్తావా? గడ్డం తీస్తా పో చెప్పు, క్లియర్ గా చెప్పు. సో గైస్ క్లీన్ షేవ్ చేస్తాను. ఓకే, ఆర్సీబీ ఓడిపోతే నేను క్లీన్ షేవ్ చేస్తా. ఏది ఇక్కడ వరకేనా? నీకు ఇక్కడ రాదుగా. నుంచి ఇక్కడ దాకా తీసేస్తాను, క్లీన్ షేవ్ చేస్తాను. అది ఓకే. ఓకే, ఆర్సీబీ ఓడిపోతే గడ్డం తీపిస్తానన్నాడు. మనం దానికి ఓకే చదువుతాం. ఎటు మీసం తీపి అంత ధైర్యం లేదు. కావాలంటే ఫేషియల్ వేయించి హెడ్ మసాజ్, బాడీ మసాజ్, బాడీ స్పా, హెయిర్ స్పా మొత్తం గారు సరే గడ్డ చూపిస్తారు. ఒకవేళ ఓడిపోరు కదా. నేను చూసారా, ధైర్యమైన ఆటగాడు, ఒక కాన్ఫిడెన్స్ ఉన్న ఆటగాడు అంటే నాలాగా ఉండాలి. నేను మీసం తీపిస్తానని చెప్పేసా, మ్యాచ్లు గెలిచా, అది మొగతనం. అది నేను మొగాళ్ళలాగా ఆడతా, అది మీసం. ఈ జెండర్ బయాసే వద్దనేది. అది నేను జెండర్ బయాస్లు తెచ్చుకోగాని జనరేటర్ పెట్టించుకోగాని అది నెక్స్ట్ మనకి రేపు నెక్స్ట్ ఆర్సీబీ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి ఆర్ఆర్ గెలుస్తుంది అని చెప్పేసి నువ్వు అంటున్నావు. నేను ఆర్సీబీ గెలుస్తుంది అంటున్నా. నేను గెలవదు అంటున్నా. గెలుస్తుంది అంటున్నా. నేను గెలవదు అంటున్నా. గెలుస్తుంది అంటున్నా. నేను గెలవదు అంటున్నా. గెలుస్తుంది రేపు చూడు, మ్యాచ్ చూడు తెలుస్తుంది నీకు. నీకు ఒక విషయం అర్థం కాదు. 2 విషయాలు అర్థం అవుతాయి నాకు. చెప్పు. ఆర్సీబీ ఆర్ఆర్ 30 సార్లు ఆడితే ఆర్ఆర్ 15 సార్లు గెలిచింది, ఆర్సీబీ 12 సార్లు గెలిచింది, 3 సార్లు నో రిజల్ట్. సో వీ హ్యావ్ అప్పర్ హ్యాండ్. అట్లా అనుకుని పోయినసారి కూడా ఇదే స్టాట్స్ చెప్పి మోసపోయి ఓడిపోయారు మీరు. మ్యాచ్ ఏమైంది? ఓడిపోయారు. పోయినసారి కూడా ఇదే స్టాట్స్ ఇదే రకంగా చెప్పుకొని గర్వపడ్డారు, ఓడిపోయారు, అణచబడ్డారు. గర్వపడిన వాడు ఆర్సీబీ అంటే రెచ్చిపోతాడు, అసలు బౌలింగ్ మంచి ఎకానమీ రేటు, మంచి వికెట్లు ఉండే. జోస్ బట్లర్ కూడా మీకు ఇస్తాడు కిల్లా. ఏమివ్వడం ఇస్తాడు మీకు. ఫామ్ లోకి వస్తాడు చూడు, మీ మీదే ఫామ్ లోకి వస్తాడు చూడు, రాసి పెట్టుకో. జోస్ బట్లర్ రేపు ఆర్సీబీ మీద ఫామ్ లోకి రాబోతున్నాడు. ఇటు డూప్లిసిస్ కూడా మీ ఆర్ఆర్ మీద ఫామ్ లోకి వస్తాడు. నువ్వు అట్లా ఇట్లా వయసు అయిపోతుంది, ఇష్టం మాట్లాడదు. 73 అన్నావుగా,
73 అన్నావు. ఆ మ్యాచ్ ఆ రోజు గ్రహం కొద్దిగా ఇదయింది. ఇప్పుడు ఈ రోజు వచ్చింది. రేపు 73 రేపు కొడతాడు క్రాంతి. ఎప్పుడైతే ఎంత విమర్శించారో మిమ్మల్ని, ఎంతలాగా విమర్శించారు అతన్ని, ఒక కెప్టెన్ ని ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలన్నింటినీ వెనక్కి తీసుకొని క్షమాపణ అడుగుతారు. ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్ క్షమాపణ అడుగుతాడు డూప్లిసిస్ ని ఆ రేంజ్ లో. కోహ్లీ 43 క్రాంతి. 43 ఒక 28 బాల్స్ అట్లా. 20 లోపల క్లోజ్ చేసేది సందీప్ శర్మ. లేదు అవకాశం లేదు క్రాంతి. సందీప్ శర్మని లాస్ట్ లో డెత్ ఓవర్స్ కోసం ఉంచుకుంటారు క్రాంతి. ముందంతా మేము ఏపిచ్చినా మీరు వల్ల కాదు, అది ఏపిచ్చినా కానీ వల్ల కాదు. మా వాళ్ళు కొడతారు. ఈసారి ఫస్ట్ బ్యాటింగ్ వస్తే మాత్రం ఆల్మోస్ట్ 190+ స్కోర్ కొడతారు. సెకండ్ బ్యాటింగ్ కొడితే మాత్రం మీరు ఎంత కొట్టినా కానీ ఈజీగా చేంజ్ చేసేస్తారు. అదిరా నా ప్రిడిక్షన్. బ్యాటింగ్ అయితే నువ్వు 190+ కొడతాను. అదే ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే వాళ్ళు ఎంత కొట్టినా కానీ మా వాళ్ళు కొట్టేస్తారు. నేను ఎంత కొట్టచ్చు నేను చెప్పి ఎంత స్కోర్ అయినా కొట్టుకోండి మీరు, మేము చేస్తాం. నేను చెప్తున్నాను చూడు, చెప్పు. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే 170 లోపల క్లోజ్ చేస్తా. ఫస్ట్ బ్యాటింగ్. అదే ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే 220+. 220+ కొడతాం. 220+ కొడతాం. 220+ ఈజీ కొట్టేస్తాం. 220+. అదే పల్సర్ అనుకున్నాం. ఇది 220. హోమ్ గ్రౌండ్ జైపూర్ లో కదా మ్యాచ్. ఎక్కడైనా కానీ ఎవరిలో కూడా వేస్తాం మేము. కొట్టేస్తాం. అదంతా లేదు చెప్తున్నా నేను కొంచెం. అదంతా కానీ ఇదంతా ఇదంతా ఏంటంటే 9 బాల్ మీద 9 అని చెప్పేసి ఒక ఫ్యామిలీ ఉంటుంది చూసావా, ఆ టైపు మీ మాటలన్నీ. అవన్నీ ఆర్సీబీ మీద ఏ పనులు కాదు. ఆర్సీబీ మీద ఏ టీం 200 కొట్టింది చెప్పి ఈ మ్యాచ్ల్లో. ఆర్సీబీ మీద ఏ టీం 200 కొట్టింది చెప్పి మ్యాచ్ల్లో. అసలు ఆర్సీబీ కొట్టే అవకాశం ఏడుండిద్ది. వాళ్ళంతా తుప్పుకు స్కోర్లు కొట్టెళ్తే చేంజ్ చేస్తున్నారు అంతే. లేదు కరెక్ట్ మాట కాదు ఇది. గైస్ రేపు వీఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ. ఏం హిస్టరీ? ఒకవేళ టైం కుదిరితే అన్ని బాగుంటే మా వాళ్ళు ఆ 277 స్కోర్ని, ఆ 277 స్కోర్ని దే గోయింగ్ టు బ్రేక్ ద రికార్డ్ అనమాట. అగైన్ ఆర్సీబీ వాళ్ళ రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారు. అప్పుడంటే క్రిస్ గేల్ ఉన్నాడు, ఏబీ డివిలియర్స్ ఉన్నారు, కొడతారు. ఇప్పుడు ఎవరున్నారు మీకు అంత హిట్టింగ్ చేసేవాళ్ళు? ఎవరున్నారు చెప్పు? డూప్లిమా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నట్టు ఆడతాడు. ఇక విరాట్ కోహ్లీ ఇదైపోయాడు, ఎగ్జాస్ట్ అయిపోయాడు మనిషి. ఇంక ఇంతసేపు నేను స్టాండర్డ్ బ్యాటింగ్ ఆడి ఇది వల్ల కాని పని, నేను రెచ్చిపోవాలని చెప్పేసి 20 balls లో 50 కొట్టేసేస్తాడు. 20 balls లో 50, 20 balls లో 50, 35 balls లో 100 కొట్టేస్తాడు. అది కోహ్లీ. 20 balls లో 50, 35 balls లో 100 కొట్టేస్తాడు కోహ్లీ. సరే గైస్, మనం రేపు కలుద్దాం, మాట్లాడతాం. ఎవరు గెలుస్తారు కింద కామెంట్ చేయండి. సో గైస్ ఖచ్చితంగా ఆర్సీబీ రెడ్ సింబల్, రెడ్ హల్వా. సో మనం ఖచ్చితంగా గెలుస్తాం కాబట్టి కింద రెడ్ హార్ట్ సింబల్స్ చేయండి. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బై.